వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో వంకాయ తాలింపు ఎలా చేయాలో చూద్దామండి. ఈ వంకాయతో చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నం కూర ఏం తిన్నా సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూద్దామండి. ఈజీగా టేస్టీగా చేసేసుకుందాము. ముందుగా వంకాయలు బాగా వాష్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఒక 4 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసేసుకోవాలి. పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఆవాలంతా ఇలాగా చిటపట అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ చేసుకుంటేనే మాడకుండా ఇలా బాగా చక్కగా ఫ్రై అవుతుంది. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా నీళ్ళంతా వంపేసి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా మగ్గుతుంది వంకాయ. చూడండి, ఉప్పు పసుపు అంతా బాగా కలిసేలాగా ఇలా మనం ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఆ నూనె ఆవిరికి ఉడికేలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పీస్ కట్ చేసి చూపిస్తాను. చక్కగా ఉడికింది కదండి. నేను వాటర్ ఏం పోయలేదు, ఆ వేడికి చక్కగా ఉడికింది. అలాగే పల్లి పౌడర్ అండి, దీంతోనే వెల్లుల్లి, కారము అంతా వేసి మిక్స్ చేసి ఉంటుంది. అలాగే కొద్దిగా వేసుకొని కలిపేసుకోవడమే. వంకాయ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. పప్పుచారులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంకాయ తాలింపు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.